అబ్బబ్బా దొంగ బడివేగాళ్ళు ఏ హుషారు తయారవుతున్నారు వల్ల మన కిడ్నీలు కోసి మనకే అమ్మే బాపతిగాళ్ళు బాగా మోపైనరు. పర్సులో 100 రూపాయలుంటేనే దమ్ముకు 4 సార్లు చూసుకుంటాం. అసోంటిది వేల రూపాయలు బ్యాగులో తీసుకొని పోతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం కథ. మనం జాగ్రత్తగానే ఉన్నా దొంగోళ్ళు మనకంటే మస్తు హుషారుంటున్నారు. మోకా చూసి డోకా వేసిపోతుర్రు. ఇగో కోదాడకెళ్ళి గాసోటి ముచ్చట్న అయిందోళ్ళోటి. ఇగో ఈడ మట్టుకు కట్టేసిన దున్నపోతులు ఎక్కువని పట్టుకున్నారు చూస్తురా. గడ్డంతో ఉన్న ఈ అడమైనోడు ఏం చేసిండో ఎరికేనా? సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగపురం కాలనీ దిక్కు వడ్ల దంద చేసే వ్యాపారి 70,000 రూపాయలను బ్యాగులో పెట్టుకొని వస్తున్నాడట. ఇక అదే మోకా అనుకొని ఇద్దరు దొంగ పడివేగాళ్ళు కోతిగద కొబ్బరి చిప్ప గుంజుకున్నట్టు బ్యాగ్ గుంజుకొని లట్కన ఉరుకుడు పెట్టిరట. వ్యాపారుండి దొంగలు దొంగలు అని మొత్తుకునే వరకు ఆ కాలనీ అలర్ట్ అయిపోయి ఉరుకుతున్న దొంగలల్లా ఒక్కని పట్టుకున్నారు. ఇగో వాడే వీడు ఇంకోడు తప్పించుకొని ఉరికిండట. ఇక దొరికినోని మంచిగా మైలపోలి తీసిరు. తోలు ఊసితట్టు మీరు అనుకో రాదురిగా ఈరవారి పైసలు ది చూస్తురా. పైసల కట్ట ముద్దకు ముద్ద జేబులు ఎట్లా పెట్టుకున్నాడో మొత్తం హిందీలోనే మాట్లాడుతున్నాడంటే ఈ దొంగ బడివేగాళ్ళు నార్త్కెళ్ళి వచ్చినట్టున్నారు. పైసలేనా ఇంకేమైనా ఉన్నాయా? వాని జేబులో చెకింగ్ చేయకపోతే అన్నలు. అగజూడురి బంగారం కూడా వెళ్ళింది కదా. అంటే ఈ వడ్ల సేట్నే కాదు ఇంకెవరినో కూడా దోసినట్టే ఉన్నారు. పో కష్టం చేసుక బతక శాత గాని బద్మాషోళ్ళు ఇగో గీ తీర్ల మంది కష్టాన్ని దోసుక తినేతందుకు తెగబడుతున్నారు. బాధితుల నశివు మంచిగుంటే దొంగలు దొరుకుతున్నారు కానీ దొరకకుంటే ఏంది కథ. జర ఎక్కువ తక్కువ పైసలు కొంట పోయేటప్పుడు పైలం